అరే లైఫ్లో కూడా చెప్తానా, లైఫ్లో నీ స్తోమతకు మించి, నీ కేపబిలిటీకి మించి, నీకు తెలుసు అది నీ స్తోమత ఏందో తెలుసు, నీ లైఫ్ స్టైల్ ఏందో తెలుసు, దానికి మించి నువ్వు కనుక అప్పు చేస్తే నిన్ను నమ్ముకున్న వాళ్ళను, నిన్ను నమ్మొచ్చిన వాళ్ళను మాత్రం రోడ్డు మీద పడేసిన మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే నేను చాలా మందిని చూసిన, వాళ్ళు కేవలం పబ్లిక్ని ఇంప్రెస్ చేసినందుకు మన స్తోమత మించి వస్తువులు వాడుతూ ఉంటాడు, ఐఫోన్ వాడుతూ ఉంటాడు, ఈఎంఐ కట్టలేక చాలా అంటే చాలా సఫర్ అవుతూ ఉంటాడు, కాస్ట్లీ బైక్ తీసుకుంటాడు, ఈఎంఐ కట్టలేక చాలా చాలా సఫర్ అవుతూ ఉంటాడు. ఎందుకంత రిస్క్ ఎందుకు? దేని గురించి చెప్పు? పబ్లిక్ని ఇంప్రెస్ చేస్తాను తప్ప దేని గురించి? నువ్వు తీసుకున్న గోధుల నువ్వు వడుడు తప్ప ఏమన్నా ఉన్నా దీంట్లో? నువ్వు సంపాదించే సంపాదనతో నువ్వు నీ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటా ఒక చిన్న లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయరా చాలు, చాలా హ్యాపీ. నువ్వు ఈరోజు షో ఆఫ్ చేసుకుంటా పబ్లిక్ని అంతా ఇంప్రెస్ చేస్తూ, కానీ నువ్వు ఏదో ఒక రోజు రోడ్డు మీద పడ్డప్పుడు నువ్వు ఎవరినైతే ఇంప్రెస్ చేసినావో వాళ్ళే ఎంత చీప్గా చూస్తారంటే అంత చీప్గా చూస్తారు. నువ్వు గమనించలేదో ఎంత రిచెస్ట్ పర్సన్ అయినా వాడు కోరుకునేదంటే హ్యాపీ లైఫ్. ఇప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాపీగా ఉండడానికి ఏం చేస్తాను తెలుసా? ప్రజెంట్ మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉందో ఆ లైఫ్ని కోరుకుంటాను. అంటే మంచి అగ్రికల్చర్ ఫామ్ని మెయింటైన్ చేసుకుంటా, మంచి కోళ్ళు, మేకలు, ఆవులు మెయింటైన్ చేసుకుంటా, ఫ్రెష్గా హెల్తీ ఫుడ్ తీసుకోవాలని ఆ విధంగా ఆలోచిస్తాను. మనం రివర్స్, అంటే లేని వాటిని కోరుకుంటాను, వాళ్ళు కూడా సేమ్ లేని వాటిని కోరుకుంటారు. అంతే, మన మైండ్ అనేది ఎప్పుడు కన్సిస్టెంట్గా ఉండదు, మన మైండ్ ఏదో ఒకటి కోరుకుంటూనే ఉంటుంది. నువ్వు ఈ చిన్న లాజిక్ని మిస్ అయినావు అనుకో చాలా కోల్పోతావు. నువ్వు సంపాదిస్తే హ్యాపీ, కానీ నువ్వు ఎలాంటి సంపాదన లేకుండా నీ స్తోమత మించి ఇవన్నీ మెయింటైన్ చేస్తుంటే చాలా కష్టం. నీ లైఫ్ స్టైల్ని నీ స్తోమత తగ్గట్టు మెయింటైన్ చేసుకుంటూ హ్యాపీగా జీవించు, పర్లేదు, హ్యాపీగా ఉండు.